రాంపూర్ గ్రామంలో దాదాపుగా 20 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం బోహరజ్ మండలం రాంపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. స్థానికులు కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు ఆయనకు డప్పు చప్పుడుతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన శ్రేణులు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని బ్రిడ్జిలను పరిశీలించారు. ఈరోజు 20 లక్షలకు పైగా నిధులు డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి కానీ, స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, మరుగుదొడ్ల నిర్మాణం, అలాగే డ్రైనేజ్ నాలా నిర్మాణం, అలాగే మిగతా వాటన్నిటి కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి మన రాంపూర్ గ్రామం ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరినీ కూడా, మీ బత్తుల శ్రీనివాస్ గారిని, రంగినేని శాంతరావు గారిని, ఇక్కడ గూడ, రాంపూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఎప్పుడు వాళ్ళు వచ్చినా కూడా సిరన్న, మా కంది సిరన్న ఇన్ఛార్జ్ మినిస్టర్కి లెటర్ ఎట్లా రాస్తాడు, పైసలు తెప్పిస్తాడు అన్న ఉద్దేశంతో స్కూల్ కాంపౌండ్ కానీ, బ్రిడ్జ్ నిర్మాణంకు కూడా ఇంత పెద్ద ఎత్తున పూనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరి సమస్య, ప్రధానమైనటువంటి సమస్య నాకు తెలుసు. మీరు తెర ముందు మీకు ఎట్లా కనిపిస్తున్నామో తెర వెనుక కూడా మేము అంతే ప్రయత్నం చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ మన రాంపూర్ గ్రామానికి శాంక్షన్ అయినటువంటి 84 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇల్లుగా కన్వర్ట్ చేయడానికి మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి ఇందిరమ్మ పథకంలో తప్పకుండా చేయడానికి అప్పుడున్నటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి దాదాపుగా మేము లెటర్ల ద్వారా మౌఖికంగా, అంటే ఆయనకు ఎన్నోసార్లు కలిసి చెప్పడం జరిగింది. వాతావరణం ఈ సంవత్సరం కూడా బాగా దెబ్బకొట్టింది. వర్షాలు, అకాల వర్షాలు, భారీ వర్షంతో పత్తి కానీ, సోయాబీన్ కానీ బాగా నష్టం జరిగినాయి. పంట నష్టానికి అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందుతుంది. ఎవరు కూడా నిరాశ పడవద్దు. అలాగే మన రాంపూర్ గ్రామం అభివృద్ధి కోసం కిమ్మె రోడ్, బీటీ రోడ్డు నిర్మాణానికి వెంటనే మనం పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లి బీటీ రోడ్డు కోసం ప్రపోజల్స్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ప్రపోజల్స్ తయారు చేయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది మన మీద. బస్సు ఇక్కడికి నడపడానికి కూడా మనం వెంటనే చర్యలు తీసుకోవాలా. బస్సు అనేది మనం చేయగలం. మీరు వెంటనే దానికి చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకవేళ కనుక ఆర్టీసీ ప్రస్తుతం ఉన్నటువంటి డిఎం గారికి చెప్పి చూద్దాం. ఒకవేళ వారి చేతులలో అధికారం లేకపోతే వారి పై అధికారితో మాట్లాడి రాంపూర్ గ్రామానికి బస్సు వేసేటట్టుగా మనం ప్రయత్నం వెంటనే చేపట్టాలి. ఈరోజు 20 లక్షల